ప్రాజెక్ట్ కుష ఇప్పుడు ఇది చాలా వార్తల్లో ఉంది. శత్రు విమానాలు, క్షిపణులు వీటన్నిటిని ఎదుర్కొనే విధంగా, అడ్డుకునే విధంగా దుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థను భారతదేశం ఏర్పాటు చేసుకోబోతోంది. 2028-2029 కల్లా డిప్లాయ్ అయ్యే విధంగా ఈ రక్షణ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. గగనతలాన్ని కాపాడుకోవడం కోసం పటిష్టమైన గగనతల రక్షణ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. దీని దిశగా మన ప్రభుత్వం మంత్రివర్గం లాస్ట్ ఇయర్ మే 2022లో దీనికి అప్రూవల్ ఇచ్చింది. 21,700 కోట్ల రూపాయల అప్రూవల్ వచ్చేసింది. డిఆర్డిఓ దీన్ని ముందుకు నడిపించబోతోంది. పూర్తిగా దేశీయంగా మనం దీన్ని తయారు చేసుకోబోతున్నాం. ఇదే ప్రాజెక్ట్ కుష అన్నమాట. ఈ ప్రాజెక్ట్ కుషాని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్తో కంపేర్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కుషాలో డిఆర్డిఓనే కాదు, అనేక రకాల పబ్లిక్ రంగ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాయి. డిఫెన్స్లో ఆత్మనిర్భర్ భారత్ దిశగా మనం అడుగులు వేస్తున్నాం అనే విషయం మనకు తెలిసిందే. పూర్తిగా స్వదేశీయంగా ఇది ముందుకు తీసుకెళ్తే కనుక ఇది భారతదేశంలో ఒక గొప్ప ప్రౌడ్ మూమెంట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మన చుట్టుపక్కల దేశాలు మనకు తెలుసు, పాకిస్తాన్, చైనా ఏకకాలంలో ఈ రెండు దేశాలు మనపైన యుద్ధం ప్రకటించిన, ఏకకాలంలో ఈ రెండు దేశాలు మనపైకి వచ్చిన మనము ఇంటర్సెప్టర్ మిసైల్స్, రాడార్స్ ఇవన్నీ పెట్టుకుని ఈజీగా వాళ్ళు మనపైన వేసే రాకెట్స్ కానీ, మిసైల్స్ కానీ, రాడార్స్ కానీ, అంటే క్షిపణులు, విమానాలు, డ్రోన్స్ వేటినైనా సరే మనం పసిగట్టి మనం అక్కడే వాటిని విచ్ఛిన్నం చేయొచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ దీనిలో రేంజెస్ కూడా ఉన్నాయి. ఈ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాబట్టి ఈ రేంజెస్లో 150 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్, 350 కిలోమీటర్స్ ఎంత దూరం నుంచి వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి వచ్చే చాలా మిసైల్స్ను ఏకకాలంలో మనకి 2-3 మిసైల్స్ వచ్చినా వాటిని విచ్ఛిన్నం చేసే శక్తి కూడా వీటికి ఉండబోతుందంట. రకరకాల రాకెట్స్ని, మిసైల్స్ని, స్టెల్త్ జెట్స్ని, డ్రోన్స్ని దేన్నైనా ఇంటర్సెప్ట్ చేయగలదంట. 150 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్, 350 కిలోమీటర్స్ రేంజ్లోనే ఇది ఇంటర్సెప్ట్ చేసి ఆపేసే శక్తి ప్రాజెక్ట్ కుషాకు ఉంటుందని అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ దీన్ని రష్యా S-400 సిస్టమ్తో కంపేర్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్తో కంపేర్ చేస్తున్నారు, అమెరికా పేట్రియాట్ సిస్టమ్తో కంపేర్ చేస్తున్నారు. అయితే వాటి స్థాయిలో కానీ అంటే కొన్ని కేపబిలిటీస్ చేంజెస్ ఉన్నా కానీ ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. మన డిఫెన్స్ కేపబిలిటీ మనం బాగా పెంచుకుంటున్నామని కూడా ఈ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల మనం చెప్పొచ్చు. ఈ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అక్యురసీ కూడా 80-90% వరకు ఉండే అవకాశం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. మనం దీని యొక్క కీ ఫీచర్స్ గమనిస్తే ఈ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సంబంధించి లాంగ్ రేంజ్ సర్వీలియన్స్ అండ్ ఫైర్ కంట్రోల్ రాడర్స్ వీటి పూర్తి స్థాయిలో వర్క్ చేస్తుంటాయి అన్నమాట. ఇంటర్సెప్టర్ మిసైల్స్ దీనిలో అక్యురేట్గా పనిచేస్తుంటాయి. దాంతోపాటు 80-90% అక్యురసీ ఉండే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ కుషా యొక్క ఫైరింగ్ యూనిట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క కంట్రోల్ అండ్ కమాండ్ స్ట్రక్చర్స్తో పూర్తి స్థాయిలో ఇంటిగ్రేట్ అయ్యి రకరకాల మిలిటరీ స్ట్రక్చర్స్తో కూడా భవిష్యత్తులో కోఆర్డినేట్ చేసుకుని వార్ కనుక వస్తే కనుక మనం ఎఫెక్టివ్గా దాన్ని తిప్పికొట్టే అవకాశం కూడా దీనిలో కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కుషా కింద వచ్చే 21,700 కోట్ల రూపాయల వ్యయంతో 5 స్క్వాడ్రన్ క్షిపణి వ్యవస్థలను సమకూర్చుకోవాలని మన రక్షణ శాఖ భావిస్తోంది. అయితే మనం ఈ మధ్య చూసాం హమాస్ ఇజ్రాయెల్ పైన చేసిన అటాక్. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ని ఛేదించుకుని హమాస్ చాలా రాకెట్స్ను ఇజ్రాయెల్ మీదకు వదలగలిగింది. సో ఇప్పుడు ఇట్లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వీటి యొక్క ఎక్యురసీని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, ఖచ్చితత్వాన్ని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా మనం ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీని పెంచుకున్న శత్రుదేశ యొక్క రాకెట్లు, మిసైల్స్ని మనం తట్టుకోగలమా? మనం హమాస్ ఇజ్రాయెల్ వార్ చూస్తే మనకి క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. కాకపోతే డిఫెన్స్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి, ఎయిర్ డిఫెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే 100% ఎక్యురసీ లేకపోయినా 80% ఎక్యురసీ, 70% ఎక్యురసీ వచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది భవిష్యత్తులో అనుకోకుండా యుద్ధం వస్తే కనుక మనకు ఖచ్చితంగా తట్టుకోగలం. అంతర్జాతీయ సంబంధాల్లో ఒక సిద్ధాంతం ఉంది, రియలిజం, నియో రియలిజం అని. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ అనార్కిక్. ఎవరిపైన ఎప్పుడు యుద్ధం చేస్తారో ఎవరికి తెలియదు. సో ఈ అనార్కిక్ ఇంటర్నేషనల్ వ్యవస్థలో, అరాచకం ఉన్న అంతర్జాతీయ వ్యవస్థలో ఖచ్చితంగా ప్రతి దేశం తన కేపబిలిటీ పెంచుకోవాలి, తన డిఫెన్స్ రక్షణ వ్యయం పెంచుకుని రక్షణ శక్తులను పెంచుకోవాలి. మనం చూస్తే సిప్రీ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ వస్తుంది, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. వీళ్ళ రిపోర్ట్ ప్రకారం ఏ దేశంలో వాళ్ళ స్టాక్ పైల్స్ ఎంత ఉన్నాయో, వాళ్ళ యొక్క ఆయుధాలు, అణ్వాయుధాలు అన్నీ ఎంత ఉన్నాయో మనకు రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. చూస్తే రష్యా, చైనా వీళ్ళందరి దగ్గర చాలా ఆయుధ సామాగ్రి చాలా ఎక్కువ ఉంది. ఇండియా తన కేపబిలిటీ కూడా పెంచుకోవాలి. ముఖ్యంగా స్వదేశీ రక్షణ వ్యయం, దాంతోపాటు స్వదేశీ రక్షణ రంగంలో మనం ఇంకా సెల్ఫ్ రిలయంట్, ఆత్మనిర్భర్ భారత్ దిశగా మనం అడుగులేయాలి.